इदं ब्रह्मक्षत्रं बालामुदस्मै स्वाहा यज्ञाय गन्धर्वाय नमः। అటువంటి దేవస్థానం మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శివాలయం చైర్మన్ గా ఎంతో ప్రాశస్త్యం యుగాల కింద పూజించినటువంటి శివలింగం పూర్వం ఇక్కడ ఈ విగ్రహానికి పూజలు ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి విద్యా శుభాభివందనలు ముఖ్యంగా మాధవి గారు, శ్రీ పట్టమీది జయవర్ధన్ రెడ్డి గారు, శ్రీ బాల్కట్ నన్ను కడప జిల్లా పొద్దుటూరు మండలం మరియు టౌన్ లో వెలిసి ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి ధర్మకర్తగా నియమించబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానం నిర్భయుడనై దేవాలయాభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చట్టం 30/1987 సంవత్సరం ప్రకారం అనుసరించి ప్రవర్తించగల వాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. हमारा काम है कहा हुआ है वो
అయిపోయిందిలే. ఇది అగస్తేశ్వర స్వామి దేవాలయము పొద్దుటూరు నడిబొడ్డున ఉంది. ఈ నడిబొడ్డున ఉండబడిన దేవాలయానికి సంబంధించి పూర్వులు ఎంతో బలమైన రాతి కట్టడాలతో నిర్మించి ఇది శాశ్వతంగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ దేవాలయాన్ని పూర్వులు నిర్మించినారు. మరి ఇది పొద్దుటూరు మొట్టమొదట పేరు పొద్దుటూరు పొదలకూరు. పొద్దుటూరు ఈ మధ్యకాలంలో 100 సంవత్సరాల నుంచి పొద్దుటూరు అని వచ్చింది, కానీ అంతకుముందు పొదలకూరు అనే పేరు ఉండేది. ఆ పొదలకూరు నిదానంగా మాట్లాడే భాషలో పొద్దుటూరుగా ఇప్పుడు చిరస్థాయిగా నిలబడిపోయింది. అటువంటి పొదలకూరులో ప్రారంభంలో కొన్ని 100 సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారి సొంత కష్టంతో వారి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాలను కట్టి మనకి ఈరోజు ఆ దేవుని ఆరాధించుకునే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంత గొప్పవారో మనం అందరం ఆలోచించాం. వారు అప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు. అటువంటి కష్ట పరిస్థితుల్లో దేవునికి దగ్గర చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని వచ్చి కట్టినారు. ఆ బండరాళ్ళు ఆ కాలంలో ఎట్లా తెచ్చినారో మనకి ఇప్పుడు దానికి ఎట్లా వచ్చినా అయినా దానికి అంతుపట్టే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి దేవాలయానికి ఆలయ చైర్మన్గా కష్టపడి సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వారిని మంచివారిని చూసి నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి స్వామి అగస్తేశ్వర స్వామి టెంపుల్కు వీళ్ళందరినీ నేను లిస్టులో ఇచ్చిన సభ్యులందరినీ నియమించమని అడిగినాను. ఎందుకు మరి వీళ్ళనే నియమించాలా, ఇంకా ఎంతమంది ఉన్నారు కదా అని అన్నాడు. ఎందుకు ఈయన పెట్టాలని ముఖ్యమంత్రి గారు అడిగితే నేను చెప్పినాను. సార్ నేను మన దాదాపు 7-8 సంవత్సరాల కాలం నుంచి నారాయణ అనే వ్యక్తి ప్రొద్దుటూరు నుంచి కొన్ని 100 మందిని తీసుకొని పోయి నా కాలినడకన తీసుకొని పోయి వారి ఖర్చులు వారం రోజులు 18 రోజులు వాళ్ళ ఖర్చులన్నీ భరిస్తూ వెంకటేశ్వర స్వామిని దర్శనం కల్పించే ఒక గొప్ప వ్యక్తి సార్ అయినా. కాబట్టి నేను తప్పకుండా నియమించాలని చెప్పడం జరిగింది. నేను అట్లా సర్లే మరి మంచి వ్యక్తిని ప్రపోజల్ చేసినామని చెప్పినట్టు నారాయణ రెడ్డి చైర్మన్గా ఖరారు అయిపోయింది. ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ ఆలయ చైర్మన్ గారికి నారాయణ రెడ్డి గారు సూటబుల్ సరిపోతాడు అనే వ్యక్తి ఆలోచించి నేను మనస్ఫూర్తిగా ఆయన చేయగలుగుతాడనే నమ్మకం పెట్టి ఆయన మీద ఉంచడం జరిగింది. ఎందుకంటే సొంత ఖర్చులతో దాదాపు 7-8 సంవత్సరాల నుంచి 400-500 మందిని ట్రాక్టర్లు వాళ్ళందరినీ కాలినడకన తీసుకొని పోయి దర్శనం కల్పించేటంత మంచి వ్యక్తి కాబట్టి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాడనే ఒక ఆలోచనతో ఆయన వాళ్ళ కమిటీ వాళ్ళందరినీ నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఇంత ప్రశస్తము ఇంత పెద్ద పొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన దేవాలయాన్ని ఈ కమిటీ వారు ఇంకా అభివృద్ధి చేయాలని ఈవోలో మనం దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ దేవస్థానానికి నారాయణ రెడ్డి గారు మరి వంగల నారాయణ రెడ్డి గారు వారి కమిటీ సభ్యులు నిరంతరం దీన్ని అభివృద్ధి పదవులకు తీసుకొని పోతారని, భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధిని వంగల నారాయణ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులందరూ అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిలో నేను ఎక్కడ ఏ అవసరం వచ్చినా నా సంపూర్ణ సహకారం ఉంటుంది. అదే మాదిరి దేవస్థానం ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించమని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమ్మకం పెట్టేందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కమిటీ సభ్యులము మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పెద్ద చెప్పిన మాట ఉమ్ము పోకుండా పని నెరవేరుస్తానని మీ అందరి ముందు ప్రమాణ ప్రకారం చెప్తున్నాను.